హాయ్ ఎవ్రీవన్. పరీక్షా పే చర్చ 2025 సంబంధించి ఇన్నోవేట్ ఇండియా వెబ్సైట్లో టీచర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, అలాగే స్టూడెంట్స్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ అడ్రస్ని టైప్ చేసి వెబ్సైట్ని ఓపెన్ చేయాలి, లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి డైరెక్ట్గా మనం ఓపెన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది పార్టిసిపేట్ నౌ అని. సో దాని మీద క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 4 టైల్స్ కనిపిస్తున్నాయి. క్లిక్ టు పార్టిసిపేట్ అని బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తుంది. ఫస్ట్ది స్టూడెంట్ సెల్ఫ్ పార్టిసిపేషన్ అని కనిపిస్తుంది, అలాగే సెకండ్ది టీచర్, థర్డ్ది స్టూడెంట్ అంటే టీచర్ లాగిన్లో స్టూడెంట్ని రిజిస్టర్ చేయడం, అలాగే నెక్స్ట్ది పేరెంట్. మనం చేయాల్సింది ఫస్ట్ టీచర్ సంబంధించి చేస్తాం, తర్వాత ఆ క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్కి సంబంధించి ఆ స్టూడెంట్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది టీచర్ లాగిన్లో కూడా చేయొచ్చు. ఫస్ట్ మనం టీచర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. సో దీనికోసం ముందుగా మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి టీచర్ అనేటువంటి టైల్లో క్లిక్ టు పార్టిసిపేట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తాం. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి నేమ్ అడుగుతుంది, అలాగే మొబైల్ నెంబర్ కూడా అడుగుతుంది. సో టీచర్ యొక్క నేమ్ ఇస్తాం, అలాగే మన మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాం. సో మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఎంటర్ ఓటీపీ దగ్గర మనకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం. సో ఇక్కడ టీచర్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యింది. సో ఈ విధంగా టీచర్ డీటెయిల్స్ అనేవి మనకు కొన్ని అడుగుతుంది ఇక్కడ. సో ఈ డీటెయిల్స్ అని ఇస్తాం. టీచర్ నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి, లాస్ట్ నేమ్ అది కంపల్సరీ కాదు, అలాగే మొబైల్ నెంబర్, అలాగే నెక్స్ట్ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్స్ టాట్. సో మా టీచర్ ఏ సబ్జెక్ట్స్ అయితే టీచ్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్కూల్ డీటెయిల్స్. ఇక్కడ స్కూల్ నేము, అలాగే బోర్డు అడ్రస్, డిస్ట్రిక్ట్, స్టేట్ అని కూడా అడుగుతుంది పిన్ కోడ్ నెంబర్తో. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తాం. ఆ డీటెయిల్స్ అని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఇక్కడ యాక్టివిటీలో 5 క్వశ్చన్స్ అనేది మనల్ని అడుగుతుంది. సో 5 క్వశ్చన్స్కి మల్టిపుల్ చాయిసెస్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మనం ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేస్తాం, సెలెక్ట్ చేసుకుంటాం. ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ టు పిఎం అని కనిపిస్తుంది. సో అక్కడ కింద కనిపిస్తున్నటువంటి ఆ బాక్స్లో మనం ఒక క్వశ్చన్ అయితే ప్రిపేర్ చేసి మనం అక్కడ టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఎటువంటి క్వశ్చన్స్ ఇవ్వాలనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లైఫ్ స్కిల్స్ సంబంధించి, ఎగ్జామ్ ప్రిపరేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ, లేదా స్ట్రెస్, కెరీర్ గైడెన్స్ సంబంధించి క్వశ్చన్స్ కానీ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనం అడిగేటువంటి క్వశ్చన్ 500 క్యారెక్టర్స్ మించకుండా ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక క్వశ్చన్ ఎంటర్ చేస్తాం. టైప్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తాం. సో ఈ విధంగా టీచర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేయడం. టీచర్ లాగిన్లోనే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. 4 టైల్స్లో ఒకటి మనకు కనిపిస్తుంది ఇక్కడ స్టూడెంట్ అని. పార్టిసిపేషన్ త్రూ టీచర్ లాగిన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లిక్ టు పార్టిసిపేట్ మీద క్లిక్ చేస్తాం. సో దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. స్టూడెంట్ సంబంధించినటువంటి స్టూడెంట్ నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి. ఇక్కడ కొన్ని ఆప్షన్లు కనిపిస్తున్నాయి. సో ఆప్షన్లు కనిపించే వాటిని మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మ్యాండేటరీగా ఏవైతే అడుగుతున్నాయో సో ఆ డీటెయిల్స్ అనేవి తప్పనిసరిగా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ నేమ్ అడుగుతుంది, అలాగే నెక్స్ట్ మొబైల్ నెంబర్. ఇక్కడ మనం టీచర్ లాగిన్లో ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అనేది స్టూడెంట్ సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఇచ్చినా పర్వాలేదు. నెక్స్ట్ జెండర్,
అలాగే క్లాస్, స్టూడెంట్ ఏ క్లాస్ సంబంధించిన స్టూడెంటో ఆ క్లాస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం. అలాగే నేమ్ ఆఫ్ పేరెంట్ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ స్కూల్ డీటెయిల్స్, స్కూల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది. స్కూల్ నేమ్ కానీ అలాగే బోర్డు, అలాగే నెక్స్ట్ది ఇక్కడ బోర్డు దగ్గర మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ కనిపిస్తుంది సెలెక్ట్ అని. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో వాటిలో మనకు సంబంధించినటువంటి బోర్డుని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటికి అడ్రస్, స్కూల్ అడ్రస్ ఇస్తాం. అలాగే కంట్రీ ఇండియా అని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ టీచర్ లాగిన్లో అడిగినట్లుగా 5 క్వశ్చన్స్ అడిగి ఇక్కడ ఆన్సర్ చేయమని ఏమీ అడగట్లేదు. సో ఓన్లీ క్వశ్చన్ టు పిఎం మాత్రం అడుగుతుంది. సో మనం క్వశ్చన్ టు పిఎం అక్కడ కింద ఉన్నటువంటి బాక్స్లో ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేసుకుంటాం, ఎంటర్ చేస్తాం క్వశ్చన్ని. ఈ క్వశ్చన్స్ కూడా స్కిల్స్ సంబంధించి, అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ సంబంధించి, అలాగే స్ట్రెస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయి ఉండాలి. ఒక క్వశ్చన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ క్వశ్చన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ సబ్మిట్ చేస్తే ఆ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా టీచర్ లాగిన్లో ప్రతి స్టూడెంట్ యొక్క అప్లికేషన్ని మనం ఓపెన్ చేసి స్టూడెంట్ నేమ్ని రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది డైరెక్ట్గా స్టూడెంట్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వడం కంటే టీచర్ లాగిన్లో చేయడం అనేది ఈజీగా అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ 6th to ఇంటర్మీడియట్ వరకు మాత్రమే, ప్రైమరీ క్లాస్కి అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.